వెల్కమ్ టు రాజనీతి. కడప మాజీ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను కడప పోలీసులు అరెస్ట్ చేశారు. తను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కువైట్ వెళ్ళిపోయాడు. అక్కడే ఉంటున్నాడు. రంజాన్ సందర్భంగా కడపకు వచ్చి మళ్ళీ తిరిగి వెళ్లే క్రమంలో అరెస్ట్ అయ్యాడు. ముంబై విమానాశ్రయంలో అరెస్ట్ అయ్యాడు. ఇతను మామూలుగా ఇతని మీద గతంలో చేసిన అరాచకాలకు సంబంధించి లుకౌట్ నోటీస్ ఉంది. కేసులు నమోదైన లుకౌట్ నోటీస్ ఉంది. హైదరాబాద్లోనో బెంగళూరులోనో విమానం ఎక్కితే పట్టుకుంటారనుకున్నారో ఏంటో, మరి ముంబై వెళ్ళి ఫ్లైట్ ఎక్కాలని చూశాడు. అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు ఇతను పట్టుకున్నారు. పట్టుకొని కడప పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు, పట్టుకొచ్చారు. ఇతని మీద 5 ఏళ్లలో చాలా కేసులు నమోదైనవి. భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, దాడులు, అక్రమ తవ్వకాలు, ప్రత్యర్థుల మీద దాడులు కూడా. ఇతను కడపలో ఒక వ్యక్తికి సంబంధించిన స్థలాన్ని, అతను కూడా ముస్లిం మైనారిటీని, అతని స్థలాన్ని ఆక్రమించి అందులో వెంచరేసి ప్లాట్లు అమ్ముకున్నాడు. ఇదేంటని అడిగినందుకు అతని మీద దాడి చేసి కొట్టించాడు. అదొక కేసు నమోదైంది. తర్వాత ఎన్నికలకు ముందు కూడా రెడ్డప్ప గారు మాధవిరెడ్డి, ఇప్పుడున్న కడప ఎమ్మెల్యే, ఆవిడ భర్త శ్రీనివాసరెడ్డి, వీళ్ళిద్దరి మీద కూడా పోలీస్ స్టేషన్ ముందే దాడి చేసే ప్రయత్నం చేశాడు. అత్యంత దారుణంగా దుర్భాషలాడాడు. మీ ఇంట్లోకి వస్తా అని సవాలు చేశాడు. ఈ కాడ రెడ్ బుక్ ఏందేమో, మాకు రెడ్ బుక్కులు గ్రీన్ బుక్కులు అవసరం లే, ఫేర్గా నీ ఇంట్లోనే దూరుతాం, నీ ఇంటికే వస్తాం, నీ ద్వారకా నగర్ లో ఇంటికాడికి వస్తాం, మా పిక్కుంటావా నువ్వు ఏ పిక్కుంటావు పిక్కో. అలాగే అయ్యన పాత్రుడు గారు, అనిత, హోంమంత్రి అనిత, మాధవరెడ్డి, వీళ్ళ మీద సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టించాడు. ఒక అరాచక అసాంఘిక శక్తిగా మారాడు కడప జిల్లాలో. జగన్మోహన్ రెడ్డి అండదండలు చూసుకుని విపరీతంగా రెచ్చిపోయాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే ఇతను పాపాల పనిని పారిపోయాడు. అరెస్ట్ భయంతో పారిపోయాడు. అయితే ఎమ్మెల్యే గెలిచిన రెడ్డప్ప గారి మాధవిరెడ్డి ఇతని సంగతి తేల్చాలనే పట్టుదలతో నిరంతరం ఫాలోఅప్ చేయించి ఇతను మొత్తానికి పట్టుకొచ్చారు. Like, share and subscribe to Rajaniti channel.